హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. చూడండి, కొబ్బోసు ఎగ్ ఫ్రై, కోడిగుడ్లు ఫ్రై, కొబ్బోసు తింటాను. పొద్దున్నే టిఫిన్ వచ్చేసి ఇది. అది చేసేటప్పుడు చేద్దాం అనుకుంటే నాకేదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. నా దగ్గర ఉండే అక్క అయితే చేసేసింది. ఇలాగా కవర్లో పెట్టుకోవాలన్నమాట. కవర్లో పెట్టుకుంటేనా రొట్టె, కాల్చిన రొట్టె కాల్చుకొని వస్తే చాలా మెత్తగా బాగుంటుంది, చపాతీలాగా. ఇట్లా కవర్లో పెట్టుకుంటే మెత్తగానే ఉంటుంది. గట్టి ఇవ్వాలి. ఇలాగ ఓపెన్గా పెట్టినామనంటే గట్టిగా అయిపోతుంది, తినడానికి బాగుండదు. చూడండి, పొద్దున్నే మాది వచ్చేసి టిఫిన్ ఇది. ఎవరైనా టిఫిన్ చేయని వాళ్ళు ఉంటారా అండి? కోడిగుడ్లు ఫ్రై, కొబ్బోసు. సారీ అండి, కొబ్బోసు అంటే అరబీ పదము, సారీ అరబీలో వాడేశాను. రొట్టి ఈరోజు వీడి అయితే ఇది. అబ్బా, ఎవరన్నా టిఫిన్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటేనా రాండి, టిఫిన్ అయితే చేసేసిపోతురు. రొట్టి, కోడిగుడ్లు ఫ్రై, సరేనా? సూపర్గా ఉంటుంది. మన చపాతీలో ఉంటుంది చూడు, అలా ఉంటుంది. మన చపాతీలోనూ కోడిగుడ్లు ఫ్రై చేసుకొని తింటాం చూడు, బాగుంటుంది చూడు. సేమ్ అలాగే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిదండి రొట్టి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉంటుంది, చాలా పని చేస్తుంది. కానీ సూపర్గా ఉంటుంది రొట్టె అయితే. నాకు చూడండి, టేస్ట్ కానీ భలే ఉంటుంది. చూడండి, టేస్ట్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కానీ చూడండి, రొట్టెకి దీనికి వచ్చేసి చాలా బాగా ఉంటుంది. ఇది వచ్చేసి రొట్టె, ఇది వచ్చేసి కోడిగుడ్లు ఫ్రై అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకు, హెల్త్ బాగలేని వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిది, పొట్టగాని రాదు. నేనైతే మామూలుగా